దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. గలతీయులకు రాయబడిన 6వ అధ్యాయము 9వ వాక్యము. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి ప్రియమైన వారా, మేలు చేయడం ఆపకండి. దేవుని సమయం వచ్చినప్పుడు ఫలితము తప్పక దేవుడు ఇచ్చి ఆశీర్వదిస్తారు. చాలా సార్లు మనము ఇలా అనుకుంటాం, నేను మంచే చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఫలితం కనిపించడం లేదు? ఎందుకు నా ప్రార్థనలకు ఆలస్యం? ఎందుకు నా కష్టానికి వెంటనే ప్రతిఫలం లేదు? కానీ దేవుని వాక్యము చెబుతోంది, విసుగు పడకండి, అలసిపోకండి, మేలు చెయ్యడం కొనసాగించండి. ఎందుకంటే తగిన కాలంలో పంట ఉంటుంది. రైతు విత్తనం వేసిన వెంటనే పంట రాదు కదా. అలాగే మన మంచి పని, మన ప్రార్థన, మన విశ్వాసం, మన సేవ, ఇవి అన్నీ తగిన సమయంలో దేవుడు ప్రతిఫలాన్నిచ్చి ఆశీర్వదిస్తారు. నోవాహు దేవుడు చెప్పినట్లు ఓడ కట్టాడు. చాలా కాలం శ్రమించాడు, వెంటనే ఫలితం కనిపించలేదు. కానీ చివరికి అతని విధేయత అతని కుటుంబాన్ని రక్షించింది. మేలు చేయడం కొనసాగిస్తే దేవుడు ప్రతిఫలాన్నిచ్చి ఆశీర్వదిస్తారు. యోసేపు న్యాయంగా జీవించాడు, కానీ ద్రోహం, బానిసత్వం, జైలు అన్నీ చూశాడు. అయినా దేవుని మార్గాన్ని వదలలేదు. చివరికి దేవుడు అతన్ని ఎత్తి నిలబెట్టెను. ఆలస్యం ఉన్న దేవుని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. రూతు నమ్మకంగా నయోమితో ఉండెను, వినయంగా పనిచేసింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె జీవితాన్ని ఆశీర్వదించారు. చిన్న మేలు కూడా దేవుని దృష్టిలో విలువైనదే. దానియేలు దేవునికి నమ్మకంగా ఉండెను. ఒత్తిడి వచ్చినా, విరోధం వచ్చినా ప్రార్థన ఆపలేదు. దేవుడు అతన్ని సింహాల గుహలో కాపాడెను. అలసి పోకుండా విశ్వాసములో నిలిచిన వారిని దేవుడు గౌరవిస్తారు. పౌలు ఎన్నో కష్టాలు, హింసలు, తిరస్కారములు అనుభవించెను. అయినా సువార్త ప్రకటించడం ఆపలేదు. అతని సేవ ద్వారా ఎంతో మంది రక్షణ వచ్చింది. దేవుని పని చేసిన శ్రమ ఎన్నడూ వృధా కాదు. మేలు చేయుటలో విసుగక మనము ఉన్నప్పుడు దేవుని సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదించి నడిపిస్తారు. ఎలాగ విత్తనం వేసిన తరువాత ఓపిక అవసరం. విశ్వాసంతో నిలిచినప్పుడు ప్రతిఫలాన్ని తక్క సమయములో పొందుకుంటాము. అదే రీతిగా దేవుడు మనకి మేలులు చేసి తక్క సమయములో ఆశీర్వదిస్తారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు మనకి ప్రవచిస్తున్నారు. మేలు చేయుటలో విసుగు పడకండి. దేవుని సమయం వచ్చినప్పుడు ప్రతిఫలం తప్పక వస్తుంది. ఆలస్యం అయినా కూడా నిరాకరణ కాదు. విశ్వాసంతో విత్తినప్పుడు తగిన ప్రతిఫలాన్ని తక్క సమయంలో పొందుకుంటాము. దేవునిలో చేసిన శ్రమ ఎప్పుడూ వృధా కాదు. దేవుడు తగిన సమయంలో ఆశీర్వదిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.